నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు బోయిమడుగుల గ్రామంలోని పిల్లాపేరు అవతల ప్రాంతంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 నెలల క్రితం కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్ఫారంను ఇప్పటి వరకు మార్చకపోవడంతో పాటు విద్యుత్ తీగలు కూడా దెబ్బతిన్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫారం పరిధిలోని 5 రైతులు పలుమార్లు సంబంధిత ఏఈకి ఫోన్ చేసి సమస్యను వివరించినా వస్తాం, చూస్తాం, సిబ్బందిని పంపిస్తామంటూ హామీలకే పరిమితమయ్యారని ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో పంటలకు నీరందించే అవకాశం లేక తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెలిపారు. 2 నెలల 15 రోజులైంది సారు కాలిపోయి. ఈ మోటార్ గాలివాన కాలిపోతే ఈ అధికారుల చుట్టూ తిరుగుతున్నాము. ఏ గారికి 3 సార్లు ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే రేపు పంపిస్తానంటాడు సార్. పంపిస్తామంటాడు కానీ మాకు వచ్చేది హెల్పర్ వచ్చాడు, చూస్తాడు, ఇది కాలిపోయిందో లేదో మళ్ళీ చూస్తాను అంటాడు. మళ్ళీ మాకు కనపడటం లేదు. ఫైర్ అయితే మాకు ఎండిపోతుంది సార్. మళ్ళీ ఫోన్ చేసి ఏ గారిని అడిగాము. ఏ గారిని అడిగితే నాకు మళ్ళీ ఫోన్ చేసి మీరు చెప్పడం లేదంటే ఒక రోజు చేశారు, మళ్ళీ నాకు గ్యాప్ ఉండొద్దా అన్నాడు. మళ్ళీ చేసినా సార్. మళ్ళీ 2 సెలవులు చేసినాము. ఇంతవరకు వచ్చి దీన్ని ట్రాన్స్ఫర్ అని చూసేవాళ్ళు లేరు. మా ఫైర్ ఏమో ఎండిపోతుంది సార్. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.